ఖమ్మంలోని స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట చుట్టూ ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దేవాలయం చుట్టూ ఇళ్ల మధ్య నుంచి మంటలు రావడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అతిపెద్ద ప్రాచీన దేవాలయం. ఈ దేవాలయం గుట్టపై ఉండగా గుట్ట చుట్టూ పేరుకుపోయిన చెత్తలో మంట అంటుకుని ఒక్కసారిగా మంటలు పొగలు రావడంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఖమ్మంలోని స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నడిబొడ్డున స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చుట్టూ కూడా కొద్దిసేపటి క్రితమే అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం, మొత్తం కూడా చుట్టూ ఇండ్ల మధ్య గుట్ట చుట్టూ కొంత చీదర పేరుకొని పోవడంతో, చెట్లు పెరిగిపోవడంతో మొత్తం కూడా ఒకసారిగా మంట అంటుకుంది. వాస్తవానికి ఖమ్మం జిల్లాలో దాదాపు కొంతకాలంగా అంటే పంటలకైతే మంటలు పెట్టడంతో దాదాపుగా అనేక ప్రాంతాల్లో నష్టం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. అయితే ఖమ్మం నగరంలో ఎప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా జరగలేదు. దీంతో చూడొచ్చు, మొత్తం ఇటు బిల్డింగులు ఉన్నాయి, అదేవిధంగా బిల్డింగుల మధ్య ఇండ్ల మధ్య మొత్తం కూడా అగ్ని ప్రమాదం అయితే అంటే మంటలు అంటుకున్న పరిస్థితి ఉంది. దీంతో 2 ఫైర్ ఇంజిన్లు ఇప్పటికే వచ్చాయి, మంటల్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంది. మొత్తం మనం చూడవచ్చు. చెప్పు, ఏంటి ఎప్పుడు చూసావు? ఏంటి ఇందాక సడన్ గా ఒకసారి ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ ఇంజన్ కూడా ఒక సైడ్ మంటలు నడుస్తున్నాయి, అటు ఆర్పుతుంది. ఇంకో ఫైర్ ఇంజన్ రెడీగా ఉంది రావడానికి. ఆపద మిత్ర వాలంటీర్స్ అంతా రెడీగా ఉన్నారు ఇక్కడ రెస్క్యూ చేయడానికి. మేము కూడా వచ్చాము. ఇక్కడైతే కొంత అయితే ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ 2 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఆ ఫైర్ ఇంజన్లు మొత్తం కూడా ఈ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరిగిందమ్మా? ఎప్పుడు చూసారు? చాలాసేపు అవుతుంది, ఒక 2 అవర్స్ అవుతుంది. మేము వచ్చే టైంకే ఫైరింగ్ యాక్సిడెంట్ జరిగింది. సో ఇంటిమేట్ చేశాక పోలీస్ వాళ్ళు వచ్చారు. టెంపుల్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే దీంతోనే పైప్తో ట్రై చేస్తున్నాం ఆర్పడానికి. చాలాసేపు అయింది, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నాం. కొంచెం తగ్గింది ప్రెసెంట్. అటు సైడ్ అసలు వాటర్ ఫెసిలిటీ లేక ఆర్పడానికి కుదరలేదు. సో ఇక్కడ ఉన్న ట్యాంక్తోనే వాటర్ని ఆర్పుతున్నాం. టెంపుల్ చుట్టూ తగులుకుంది, పైన సైడ్ కూడా ఉంది. ఇక్కడ చాలాసేపు అవుతుంది. పై నుంచి ఎస్ఐ ఇట్లా వచ్చారు. ఇప్పుడు కానిస్టేబుల్ నేను మా పాప చూసి ఇదంతా మండుతుంటే పాపం చేసేంత హెల్ప్ మేము చేసాం సార్. అంతే. ఇక్కడ గుట్ట మీద దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడికక్కడ మంటల్ని ఆర్పటానికైతే ప్రయత్నం చేస్తున్న దృశ్యం చూస్తున్నాం. మొత్తం కూడా ఇటు పోలీసులు, నగరానికి సంబంధించిన పోలీసులు, అదేవిధంగా ఫైర్ ఇంజన్లు వాళ్ళందరూ కూడా ఇటు వచ్చారు. ఎక్కడికక్కడ మంటల్ని ఆర్పడానికైతే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాగా అంటే చెదారం అంతా కూడా ఎండిపోయి ఉండటం వల్ల, అంటే బాగా ఎండలు ఉండటం, చెత్త అంతా కూడా ఎండిపోయి ఉంది. అయితే చిన్న చిన్న చెట్లు, ఆ చెట్లు మొత్తం కూడా ఎండకి ఎండి ఉండటం వల్ల ఈ నేపథ్యంలో మొత్తం కూడా స్పీడ్గా మంట అంటుకొని దగ్ధమైన పరిస్థితి. ఇప్పటికే చాలా వరకు దగ్ధమైన పరిస్థితి. అయినప్పటికీ మరోవైపున పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా ఫైర్ సిబ్బంది వాళ్ళంతా కూడా ఈ మంటల్ని అంటే ఆర్పటానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక స్తంభాద్రి గుట్ట మీద ఆ గుట్ట చుట్టూ ఇట్లా మంట రావటం అనేది కొంత ఎప్పుడు జరగని పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే ఎంతసేపు ఎన్ని నీళ్లు కొట్టినప్పటికీ, ఫైర్ ఇంజన్లు వైపునప్పటికీ, మొత్తం కూడా ఆరిపోతున్నప్పటికీ అంటే వీళ్ళకి ఉన్న సోర్స్ కొంత సరిపోవట్లేదు. ఆ సరిపోకపోయినప్పటికీ ఇండ్లలో ఆ చుట్టుపక్కల ఉన్న పంపులు అంటే బోర్లు వేసి ఆ బోర్ల ద్వారా నీటిని ఆర్పుతున్న దృశ్యాలు అనేది మనం చూడవచ్చు. మొత్తం మీద ఒక నరసింహస్వామి గుట్ట మీద, అంటే స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీద ఒక్కసారిగా ఈ మంట అనేది రావటం మొత్తం కొంత ఆందోళన కలిగించింది. ఎప్పటికైతే ఈ మంటల్ని ఆర్పడానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు అయితే ఉండి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా గుట్ట మీదకి వచ్చిన భక్తులు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో తమ భాగస్వామ్యం పాలు పంచుకొని ఆపడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ పుద్దితో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.